హాయ్ ఫ్రెండ్స్, మొన్న దివాళీకి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా బాగుంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ సినిమా చూడాలి, ఈ అన్ని ప్రశ్నలకి ఈరోజు మీకు సమాధానం దొరుకుతుంది. మిగతా సినిమాల గురించి పక్కన పెడితే ఒక సినిమా ఉంది భయ్యా, ట్రెండింగ్, కామెడీ అన్నీ. ఏం సినిమా అది అనుకుంటున్నావా? కాదు, కే ర్యాంప్. నువ్వు విన్నది కరెక్టే. ఇదిగో కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం సోలో పర్ఫార్మెన్స్ భయ్యా. సినిమా మొత్తం నవ్వు నవ్వు నవ్వు. ఏం చేశాడంటే బేసిక్గా 4-5 సినిమాస్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. సో తను డెఫినెట్గా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను నేను ఎలా చూపించాలనుకుంటున్నాను అని చెప్పుంటాడు. దాంతో డైరెక్టర్ చక్కగా తను పక్కన కూర్చొని చెక్కాడు భయ్యా. కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీయే. అయితే ఎంత కామెడీ జనరేట్ చేయాలంటే పాయింట్ ఏదో ఒకటి ఉండాలి కదా. స్టోరీ పాయింట్ ఉంది భయ్యో. ఏంటి అంటే మన హిట్ ఫార్ములాలో తీసుకున్నారు. భలే భలే మొగాడిపై కానీ, లేకపోతే ఆపద్ బాంధవుడు కానీ, రంగస్థలం కానీ, ఇందులో ఉన్న ఒక కామన్ థ్రెడ్ పాయింట్ని తీసుకొని మంచి చక్కగా దాన్ని అల్లి ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ వచ్చేలా చేశాడు. అయితే స్టోరీ బాగుంది, డైరెక్షన్ కొత్త అతనైనా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ మ్యూజిక్ కూడా బాగుంది. ఆ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చూసావా. కిరణ్ అబ్బవరంలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చాడు కాబట్టి తనకి యూట్యూబ్ తాలూకా విలువ బాగా తెలుసు. ఎవరెవరైతే అక్కడ ఫేమస్ అయ్యారో వాళ్ళందరినీ తీసుకొచ్చి తన సినిమాలో పెట్టుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా మన లుంగీ మా ఉన్నాడా, తనని తీసుకొని అందులో పెట్టడం జరిగింది. ఎంత మంచి సాంగ్ గుర్తుంది కదా, చెప్తాను చూడండి మీకు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. చూసారా, ఇలాంటి సాంగ్ మొత్తం సాంగులతో నింపేసి స్టెప్పులు కూడా అవుట్ అండ్ అవుట్ కిరణ్ అబ్బవరం కామెడీ 1 మ్యాన్ షో. సో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. ఇనీషియల్గా మీరు అన్నది కరెక్టే, ఇనీషియల్గా ఫ్లాప్ టాక్ వచ్చింది కానీ సినిమా ఫ్లాప్ ఏంటి భయ్యా. వెళ్ళి సీట్లో కూర్చున్న దగ్గర నుంచి కంటిన్యూస్గా నవ్వుకుంటూనే ఉంటావు. సో ఇక నుంచి కిరణ్ అబ్బవరం గారు కానీ ఇలాంటి సినిమాలే ఎంచుకుంటే గనక డెఫినెట్గా ఆయన ఫ్యూచర్ అదిరిపోతుందనే చెప్పాలి. సో ఎవరైతే సినిమాకి ఇంకా వెళ్ళలేదో కళ్ళు మూసుకొని నేను చెప్పింది నమ్మి సినిమాకి వెళ్ళిపోండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చెప్పాం కదా వెంటనే వెళ్ళిపోతారా? ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీకోసమని ముందు నేను సినిమాకి వెళ్ళి నేను సినిమా చూసి వచ్చి మీ దగ్గర చెప్తా, అప్పుడు మీరు చూడండి. ఓకేనా? సైనింగ్ ఆఫ్, బాయ్.